మీ అందరికీ తెలుసు దేశంలో కుక్కల గోళ. దీనికోసం అని చెప్పి మన రేణు దేశాయ్ గారు తత జబర్దస్త్ రేష్మి గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ వాయిస్ రైజ్ చేశారు. కాకపోతే సమాజం వాళ్ళని దుమ్మెత్తిపోస్తుంది. ఎందుకంటే ఈమె మరాఠీ ఆడపిల్ల రేణు దేశాయ్ గారు, వాళ్ళకి తెలుగు సరిగ్గా రాదు. ఇట్సేరు ఒరిస్సా అమ్మాయి, ఆ అమ్మాయి ఒడియా, తెలుగు సరిగ్గా రాదు. వీళ్ళిద్దరూ వచ్చిరాని తెలుగులో ఏదేదో అంటే ఈ మన బత్తాయి గ్యాంగు, మీ అందరికీ తెలుసు దరిద్రకపు గొట్టు మీడియా అటు ఇటు తీసుకెళ్ళి డైల్యూట్ చేసేసి కుక్కల నుంచి ఇంకెటో తీసుకెళ్ళిపోయారు. పర్సనల్కి ఇంకెక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయి గొబ్బు కెలికి వాసన చేశారు. ఈ జబర్దస్త్ రేష్మి గారికి ఈ గొడవలు గట్టా చూసి ఉన్నారు, ఒక ఐడియా ఉంది. ఈ రేణు దేశాయ్ గారు మొదటిసారి కావాలి కదా ఈ రచ్చ గబ్బులోకి రావడం, మీడియా ముందుకు రావడం. పాపం విపరీతంగా హెరాస్మెంట్ చేస్తే అమ్మాయిని ఏడ్చుకుంటూ బాబో మీ అందరికీ దండం రా నాయన అని చెప్పి వదిలేశారు. పాపం ఈ కుక్కల గోల ఏదైతే ఉందో, ఈ కుక్కల కోసం పరిష్కార మార్గాలు నేను లాస్ట్ ఇయర్ 5 నెలల క్రితం ఒక వీడియో చేశాను, మీ అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు కూడా నేను పరిష్కార మార్గాలతో పాటు అసలు ఏం చేస్తే ఈ కుక్కల గోల పోతుంది, మనుషులందరూ సేఫ్గా ఉంటారు అన్నది నేను చెప్తాను. ఇది చెప్పే ముందు కుక్క అంటే ఎవడో కాదు, కాలభైరవ స్వామి. ఇది చూడండి, కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడిని చూపించబోతున్నాను. కథ కొడతారు అనమాట. మమ్మల్ని కొట్టారు, పాపాలు చేసామని చెప్పి కర్రతో కొట్టారు గట్టిగా, దడేలు. కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి. సో ఆయన రథం కుక్క అనమాట. చూసారా, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కాలభైరవుడు ఉంటాడు. మేము కాశీ యాత్రలో భాగంగా కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు మన కాలభైరవ స్వామి. మనం కాశీ వెళ్ళి వస్తే కుక్కని తీసుకొచ్చి మెల్లో దండేసి పూజ చేసి చేస్తాం. అటువంటి కుక్కల్ని నిన్న కామారెడ్డిలో 500 కుక్కల్ని చంపేశారు. ఎందుకు చంపేశారు మీ అందరికీ తెలుసు. ఆ ఎమ్మెల్యే గారు ఎందుకు మరి వాగ్దానం చేశారట, ఎవరో ఆ నాయకుడు వాగ్దానం చేస్తే ప్రజల వాగ్దానం కోసం 500 కుక్కల్ని చంపేశారు. అప్పుడు వీళ్ళందరూ వాయిస్ రేజ్ అయింది. కానీ కోర్టులో కేసు ఇంకా నడుస్తూ ఉంది, ఇంకా జడ్జిమెంట్ ఏం రాలేదు. ఇంకా జడ్జిమెంట్ కుక్కల్ని ఏం చెయ్యాలి, అసలు పట్టాలా చంపాలా ఏం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కుక్క అనేది ఎంత విశ్వాసంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. నేను ప్రపంచ యాత్రలో ఈ 6 సంవత్సరాల్లో మనుషులను నమ్మడం, ఎందుకంటే నేను ఒక 1000 మంది మనుషుల చేతిలో మోసపోయాను. కుక్క ఎప్పుడు నన్ను మోసం చేయలేదు. నాకు దొరికినప్పుడు కుక్కలకి బిస్కెట్లు వేయడం, నీరు పట్టించాను కూడా, నీరు చేతులతో వేసుకొని పట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఆడెవరో వీడియో తీసేది కాబట్టి చెప్తున్నాను. మామూలుగా నీళ్ళు అన్నం పెడతాను, అది పుణ్యం. మూగజీవాలకి మన వంతు సహాయం. కోతులకి పెడతాను, ఇంకా అన్ని జంతువులకి పెడతాను. మీరు అన్ని చూసే ఉంటారు, కోతులతో మాట్లాడడం గట్టాన. సో అది పక్కన పెట్టండి, అది అందరం చేస్తాం. లాస్ట్ టైం వీడియో చేసేటప్పుడు కూడా ఒక 2200 కమెంట్లు 5 నెలల క్రితం వీడియో చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి రోడ్డు మీద మేము వెళ్తున్నప్పుడు మాకు తెలుసండి ఆ బాధ, కారులో వెళ్ళే వాళ్ళకి తెలియదు, ప్యాలెస్లో ఉన్న వాళ్ళకి తెలియదు అన్నారు. అది నిజమే, అక్షరాల నిజం. ఎందుకంటే నేను రోజుకి 5 కిలోమీటర్లు నడుస్తాను. మీ అందరికీ తెలుసు, 5 నుంచి 10 కిలోమీటర్లు నడుస్తాను. జస్ట్ ఒక వారం రోజులు 2 నెలల క్రితం కంబోడియాలో నేను వెళ్తున్నప్పుడు కుక్కలు ఎంటపడ్డాయి. అవి కరుస్తాయో తెలీదు, కరవో తెలీదు. గ్రూప్ ఆఫ్ కుక్కలను చూసి కర్ర పెట్టుకొని ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు నడిచాను. అవి ఎక్కడ కరుస్తాయో తెలీదు. కుక్కల అగ్రెసివ్నెస్ అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న కుక్కలకి మనం టైంకి భోజనం ఆహారం పెడతాం. రోడ్డు మీద ఉన్న కుక్కలకి ఎవరు ఆహారం పెడతారు చెప్పండి? ఎవడో పుణ్యాత్ముడు ఉంటే అన్నం పెడతారు, లేదంటే ఎవడో అన్నం పెట్టడు. తర్వాత ఏమవుతుంది? అవి అగ్రెసివ్కి అయిపోయి, పిచ్చి ఎక్కిపోయి, ర్యాబీస్ ఎక్కిపోయి మనుషులు కరుస్తాయో కదా, అలాగే అయిపోయి. దీని అంతటికీ కారణం ఇప్పుడు విదేశాల్లో చూసుకుంటే, నేను విదేశాల గురించి మాట్లాడను ఎందుకంటే మళ్ళీ నన్ను దేశద్రోహం అది ఇది అంటారు. విదేశాల్లో కొన్ని దేశాల్లో కుక్కలకి హాస్పిటల్స్ ఉంటాయి, కుక్కలకి పార్కులు ఉంటాయి, కుక్కలకి బాత్రూమ్లు ఉంటాయి, కుక్కలకి అది అమ్మ జీవితం, కుక్కలకి హక్కులు కూడా ఉన్నాయి. సో మనం విదేశాలు వదిలేండి, మన దేశంలో మామూలుగా కుక్కలకి కుటుంబ నియంత్రణ వ్యాక్సినేషన్ చేయమని ఫండ్స్ రిలీజ్ చేస్తారు గవర్నమెంట్, ఎందుకంటే పిల్లలు పుట్టకుండా చేయమని. కానీ మన వాళ్ళు బద్ధకం చెయ్యకపోతే ఆ కుక్కలు ఏం చేస్తాయి ఖాళీగా ఉండి. అందుకే బజారు కుక్కలు, ఊర కుక్కలు అని ఎందుకు అంటారు? ఇదే విధంగా, ఇదే రీజన్తో అంటారు. పిల్లలు జనాభా 10 కోట్ల జనాభా ఉంది ఇప్పుడు, కుక్కల జనాభా 140 కోట్ల మనుషులకి 10 కోట్ల కుక్కలు ఉన్నాయి. ఎవరు పెంచారు, ఎవరు పోషించారంటే అవే గాలికి అవే అలా పెరిగిపోయాయి. ఇంట్లో ఉన్న కుక్కలకంటే హాస్పిటళ్ళు, థర్మామీటర్లు చేయాలి. కానీ రోడ్డు మీద కుక్కలకి అదేం అక్కర్లేదు, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. గాలికి అవే పెరిగిపోతే ప్లాస్టిక్ కవర్లు, పీతులు అవి ఇవి తిని చెత్త కుక్కల మీద అలా పెరిగిపోయిన జాతి ఉన్నది కుక్కలు. ఇప్పుడు ఆ కుక్కలు జనావాసాల్లోకి రావడం, పిచ్చెక్కిపోయి కరిసేయడం, ఇవన్నీ చేయడం వల్ల జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ప్రాణాలు పోయి, పిల్లల ప్రాణాలు పోయి, రోడ్డు మీద వెళ్తున్న కలుస్తున్న వాళ్ళకి బళ్ళు అయిపోయి యాక్సిడెంట్లు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఎన్నో సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటికి ఇప్పుడు ఏం చేయాలి అంటే,
గవర్నమెంట్ ఏమైనా చేస్తుందంటే గవర్నమెంట్ ఏమీ చేయదండి. గవర్నమెంట్ చేస్తుంది అనుకోండి, ఎందుకంటే 140 కోట్ల జనాభాకి రోడ్లు, హాస్పిటళ్ళు, బిల్డింగ్లే కడతారా? ఇప్పుడు ఈ 10 కోట్ల కుక్కలకి ఆహారం పెట్టాలి, 10 కోట్ల కుక్కలకి షెల్టర్ పెట్టాలి అంటే కుక్కకి 1000 రూపాయలు అవుతుంది. కుక్కకి 1000 రూపాయలు అంటే 10 కోట్లు ఇంటూ 1000 ఎంత అవుతుంది? 1,00,000 కోట్లు సంవత్సరానికి నెలకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సంవత్సరానికి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి ఉందండి గవర్నమెంట్ దగ్గర? 10 సంవత్సరాలకి 10 లక్షల కోట్ల ఎక్కడి నుంచి ఉన్నదండి? సో ఇదంతా అంబక్కు. నేనేమంటానంటే స్వచ్ఛంద సంస్థలు అందరూ యూనిటీ అవ్వాలి. ఈ స్వచ్ఛంద సంస్థలు అందరూ యూనిటీ అయ్యి కుక్కల కోసం మనం ఫండ్ రేస్ చేయాలి. ఫండ్ రేస్ చేసుకొని ప్రతి సిటీలోని ఒక్కొక్క ఎకరం భూమి కొని ఆ కుక్కలను అందరినీ అందులో పెట్టి టైంకి ఆహారం పెట్టి బతికినంత వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత రాదు. అందులో వ్యాక్సినేషన్ ఇచ్చి మీరు రోడ్డు కుక్కలు పెంచుకోవాలంటే గవర్నమెంట్ అథారిటీ తీసుకొని పెంచుకోండి. ఇది అంతా కాదండి. రతన్ టాటా గారు నుండి బాధ లేకపోతుంది. మీ అందరికీ తెలుసు కదా, రతన్ టాటా గారు ఒక అబ్బాయిని పెంచుకున్నారు. ఎలా పెంచుకున్నారో తెలుసు కదా. అబ్బాయి రోడ్డు మీద కుక్క యాక్సిడెంట్ అయ్యి వెళ్ళిపోతుంటే ఆ కుక్కను పట్టుకొని ఏదో చేస్తే అబ్బాయిని పిలిచి కుక్కనే ఎంత బాగా చూసుకుంటున్నావు అంటే నా కంపెనీని ఎంత బాగా చూసుకుంటావు అని చెప్పి ఆయన్ని దత్తత తీసుకొని ఫ్రెండ్షిప్ చేసుకొని అబ్బాయిని చదివించారు. అలాంటి మంచి దాతృ హృదయం కలిగిన రతన్ టాటా గారు స్వర్గస్థులు అయిపోయారు. ఆయన ఉండుంటేనా చిటికలో ఈ కుక్కలన్నింటినీ దత్తత తీసుకొని మేము పెంచుకుంటాను, ఎవరిని చంపకండి అనేవారు. అటువంటి మహనీయులు లేడు. ఈ అదానీలు అంబానీలు ఆస్తులు పెంచుకోవడంలో ఉంటారు కానీ కుక్క లేదు, అక్క లేదు, మొక్క లేదు, ఇంకేటీ లేదు. కానీ రతన్ టాటా గారు చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నారో నిజంగానా మహానుభావుడు. ఏ ఆపదన్నా ముందుకొచ్చి చేయూతనిచ్చేవాడు. అప్పుడు మాల్దీవ్స్లో కూడా ఏదో ఇష్యూ అయితే నేనున్నానని చెప్పి ముందుకు వచ్చాడు. కరోనా టైం అప్పుడు నేనున్నానని ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఈ కుక్కల ఇష్యూలో కూడా ఆయన ఉంటే కథ వేరేగా ఉంది. ఏదైతేనేం కానీ ఇది ప్రజా సమస్య. ఇటు జంతు ప్రేమికులు చాలా తక్కువ మంది ఉంటారండి. 5% ఉంటారు జంతు ప్రేమికులు. మిగతా 99% ఎందుకు ఉండరంటే వాళ్ళకి బిజీ లైఫ్. తినడానికే తిండి లేనప్పుడు కుక్కకి ఏం పెడతారండి? 3 పూట్ల మనకే నోట్లో వేళ్ళు వెళ్ళకపోతుంటే కుక్కకి ఏం పెడతాం చెప్పండి అంతేనే కదా. సో అందుకే ఈ 5% జంతు ప్రేమికులు మీరు అందరూ యూనిటీ అవ్వండి. నా వంతు సహాయం, నేను డబ్బులు ఇస్తాను, నేను వీడియోలు చేస్తాను, నేను ఇన్స్పిరేషన్గా ఉంటాను. ఇప్పుడే కాదు, 5 నెలల క్రితం కూడా నేను ఇదే చెప్పాను. ఇది గవర్నమెంట్ వల్ల కాదు, స్వచ్ఛంద సంస్థలు, NGO సంస్థలు, డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీలు ముందుకు రావాలి, వచ్చి చేయాలి. సెలబ్రిటీలు ఎవరూ రాలేదండి. రేష్మి గారు, తర్వాత సదా గారు, ఆ తర్వాత మన రేణు దేశాయ్ గారు వచ్చారు. ఈ రేణు దేశాయ్ గారు ఈ రేష్మి గారిని చెడుగులు ఆడుకుంటున్నారు. ఇంటర్నెట్లో డైల్యూట్ చేసేస్తారండి. నా విషయంలో కూడా సీతమ్మ వారిని నేను అన్నానని చెప్పి రేపుల కోసం మాట్లాడుతుంటే రేపుల నుంచి సీతమ్మ వారిని అన్నానని డైల్యూట్ చేసి అటు ఇటో తీసుకెళ్ళిపోయి మొత్తం నాశనం చేసి పడేశారు. ఆ రేపులు అనే దాన్ని గాలికి వదిలేసి ఇంకెక్కదానికి అట్టించి మొత్తం కంగాలి చేసి నాశనం చేశారు. దయచేసి ఈ కుక్కల విషయంలో కూడా దయచేసి మీరు ఎటో తీసుకెళ్ళకండి. ఆమె కమెంట్ పెట్టిందండి వీడియో కిందన. కమెంట్ పెడితే ఆమెకి ఎన్ని బూత్ కమెంట్లు అంటే పర్సనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు. ఆమె ఏం కమెంట్ పెట్టింది? అన్వేష్ గారు మనం చేద్దామండి అనేసి మంచిగానే కమెంట్ పెట్టింది. నేను మంచిగా చెప్పాను. మంచిగా కమెంట్ పెడితే ఇక్కడ గొట్టం పెట్ట దగ్గర ఒక 30-40 కమెంట్లు డిలీట్ చేశాను. ఇంకా నాకు ఓపిక లేదు, డిలీట్ చేయలేదు. ఏం చేస్తాం, పర్సనల్కి వెళ్ళిపోతుంటే ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎనీవే ఈ ప్రాబ్లం ఎంతటితో సాల్వ్ అయ్యి రేణు దేశాయ్ గారు ఇంకా ముందుకు చాలామంది రావాలి. జంతు ప్రేమికులు వచ్చి వాళ్ళ వాయిస్ రేస్ చేయాలి. రేస్ చేసి ఎందుకంటే కోర్టులో ఇంకా స్టే ఇంకా రాలేదు. ఏమైనా కోర్టు తీర్పు ఏం రాలేదు కదా. వచ్చినంత వరకు ఆగాలి కదా. మీ సొంత నిర్ణయం దొరికిన కుక్కని దొరికినట్లు చంపుకుంటూ పోతే మనకి కుక్కలతో ఎంత అవినాభావ సంబంధం ఉంటుందో మీ అందరికీ తెలుసు. తరతరాల నుంచి ఆదిమానవ కాలం నుంచి మనం కుక్కలు మన జీవితంలో ఒక భాగంగానే ఉన్నాయి. ప్రతి ఇంట్లోనే కుక్కలు ఉన్నాయి. చింటూగాడు ఎన్నో మంది మనం పేర్లు పెట్టుకొని టామీ, జిమ్మీ అంటాం. ఇప్పుడు పెంచుకున్న కుక్కలు, డబ్బున్న వాళ్ళు, కాస్ట్లీ కుక్కలు ఓకే, రోడ్డు మీద కుక్కలు వేరే కదా. వాటి గురించి ఆలోచించాలి కదా. స్ట్రీట్ డాగ్స్ కోసం వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు. NGOలు ముందుకు వస్తున్నాయి, చాలామంది చాలా చేస్తున్నారు. వాళ్ళకి సహకరిద్దాం కొంచెం. వాళ్ళని మనం పెద్ద మనసుతో మనం ఎలాగో పుణ్యం రాదు, వాళ్ళకి ఏదో పుణ్యం వస్తుంది కాబట్టి ఆ పుణ్యంలో మనం భాగం పంచుకొని కొంచెం సహకరిద్దాం. దయచేసి ఈ కుక్కలు NGOలకి, కుక్కల కోసం మాట్లాడుతున్న వారికి దయచేసి కమ్మ కట్టకుండా, వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి దయచేసి. ఓకే, ఈ వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి మంచి వీడియోతో కలుసుకుంటాం. ఓకే, బాయ్.